డిఎన్ఆర్ కాలేజీ చరిత్ర. భీమవరం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే సత్సంకల్పంతో స్వాతంత్ర సమరయోధులు శ్రీ దంతులూరి నారాయణరాజు గారు భీమవరం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ధార్మికవేత్తల సహాయ సహకారాలతో 1945వ సంవత్సరం జూలై 4వ తేదీన వెస్ట్ గోదావరి భీమవరం పేరున కాలేజీని ప్రారంభించారు. శ్రీ దంతులూరి నారాయణరాజు గారి సేవలకు గుర్తింపుగా ఆయన మరణానంతరం 1964వ సంవత్సరంలో కాలేజీ పేరును దంతులూరి నారాయణరాజు కాలేజీగా మార్చారు. విలువలతో కూడిన నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ రాష్ట్రంలోనున్న అనుబంధ కళాశాలల్లో అగ్రగామిగా డిఎన్ఆర్ కళాశాల విరాజిల్లుతుంది. ఈ సందర్భంగా కళాశాలకు అధ్యక్షులుగా వ్యవహరించిన శ్రీ రాయసం వెంకటరామయ్య గారు, శ్రీ గంధం వెంకయ్యనాయుడు గారు, శ్రీ గంధం మోహన్ దాస్ గారు, శ్రీ తటవర్తి కృష్ణమూర్తి గారు, శ్రీ గాదిరాజు జగన్నాథరాజు గారు, గోకరాజు రంగరాజు గారు, శ్రీ భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు, శ్రీ గోకరాజు మురళీ రంగరాజు గారు, శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు, శ్రీ గోకరాజు వెంకట నరసింహారాజు గారు, అలానే కార్యదర్శి మరియు కరెస్పాండెంట్స్ గా వ్యవహరించిన శ్రీ దంతులూరి నారాయణరాజు గారు, శ్రీ గాదిరాజు జగన్నాథరాజు గారు, శ్రీ గొట్టుముక్కల సీతారామ భద్రరాజు గారు, శ్రీ మంతెన రామరాజు గారు, శ్రీ దంతులూరి బాపిరాజు గారు, శ్రీ గోకరాజు వెంకట నరసింహారాజు గారు, శ్రీ వేగేసిన సూర్యనారాయణరాజు కనకరాజు సూరి గారు, శ్రీ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు గారు కళాశాల అభివృద్ధికి ఇతోధిక సేవలందించారు. వీరితో పాటు పాలకవర్గ సభ్యులు, మహాజన సభ్యులు కూడా తమ వంతు సేవలందించారు. డిఎన్ఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన విద్యా సంస్థలు మరియు ఆనాటి అధ్యక్షుల పేర్లు ఇలా ఉన్నాయి. విద్యా సంస్థ పేరు డిఎన్ఆర్ కాలేజ్, డబ్ల్యూజీబీ కాలేజ్. 1945వ సంవత్సరం అధ్యక్షుని పేరు శ్రీ రాయసం వెంకటరామయ్య గారు. ఎస్సీహెచ్బీఆర్ఎం హై స్కూల్. 1953వ సంవత్సరం శ్రీ గంధం వెంకయ్యనాయుడు గారు. డిఎన్ఆర్ కాలేజీ పీజీ కోర్సెస్. 1971, 1972 సంవత్సరం శ్రీ గాదిరాజు జగన్నాథరాజు గారు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ అండ్ కేజీ పబ్లిక్ స్కూల్. 1978వ సంవత్సరం శ్రీ గోకరాజు రంగరాజు గారు. డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి. 1984వ సంవత్సరం శ్రీ గోకరాజు రంగరాజు గారు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. 1985వ సంవత్సరం శ్రీ గోకరాజు రంగరాజు గారు. డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ లా. 1989వ సంవత్సరం శ్రీ గోకరాజు రంగరాజు గారు. డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 2010, 2011వ సంవత్సరం శ్రీ జీవీ నరసింహారాజు గారు. డిఎన్ఆర్ జూనియర్ కాలేజ్. 2011, 2012వ సంవత్సరం శ్రీ జీవీ నరసింహారాజు గారు. ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సుల ప్రారంభం 1994 శ్రీ బిహెచ్ విజయ్ కుమార్ రాజు గారు. ఎంబీఏ జేఎన్టీఈకే కోర్సు ప్రారంభం 2011 శ్రీ జీవీ నరసింహారాజు గారు. కళాశాల ప్రగతి. 1945వ సంవత్సరంలో పీయూసీ మరియు డిగ్రీ కోర్సులతో కళాశాల ప్రారంభం. 1971-72 సంవత్సరంలో పీజీ కోర్సులు ప్రారంభం. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ తెలుగు మరియు ఎంకామ్. 1987వ సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు యూజీసీ వారి అటానమస్ హోదా. 2016-17 సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు యూజీసీ వారి కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ హోదా. 2024వ సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు ఎన్ఐఏసీ వారిచే A+ గ్రేడ్ మంజూరు. డిఎన్ఆర్ కాలేజీ ఛాలెంజెస్. 1990వ సంవత్సరం నుండి ప్రభుత్వం వారిచే లెక్చరర్ల నియామకం జరగటలేదు. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఎయిడెడ్ సిబ్బందితో సమానంగా అన్ఎయిడెడ్ సిబ్బందికి ఇవ్వలేకపోవుట, రాష్ట్ర ప్రభుత్వం నుండి కళాశాలకు ఎలాంటి నిధులు మంజూరు లేకపోవుట, 2022-2023 ఆర్థిక సంవత్సరం నుండి యూజీసీ వారి నుండి ఎలాంటి గ్రాంట్లు మంజూరు కాకపోవుట, విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజు చాలా తక్కువ మొత్తంగా ప్రభుత్వం నిర్ణయించుట, సాంకేతిక విద్యా కోర్సుల పట్ల విద్యార్థులకు మక్కువగా ఉండడం వలన సాంప్రదాయక డిగ్రీ కోర్సులలో విద్యార్థుల అడ్మిషన్లు ప్రతి సంవత్సరం అంతకంతకు తగ్గిపోవుట, అందువల్ల కాలేజీకి ఫీజుల ద్వారా ఆదాయం తగ్గిపోవుట. మౌలిక సదుపాయాలు. ఉన్నత అనుభవం, ఉన్నత అర్హతలు కలిగిన అధ్యాపకులచే బోధన, ఆధునిక ల్యాబొరేటరీలు, లైబ్రరీలు విద్యార్థులకు అందుబాటు, విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి, విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు బోధపడుటకు గాను స్టడీ మెటీరియల్, బోధనోపకరణాలు అందుబాటు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటు, విశాలమైన క్రీడా ప్రాంగణం, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం,
జిమ్నాషియం, ఫ్లడ్ లైటింగ్ తో కోట్లు. రాయితీ ధరపై విద్యార్థులకు బస్సు సౌకర్యం. విద్యార్థులకు వేర్వేరుగా వెయిటింగ్ రూమ్స్. ఆధునిక మరియు సాంకేతికపరమైన సెమినార్ హాల్స్. సాంస్కృతిక కళల ప్రదర్శనకు గాను శ్రీరామకృష్ణ సభాభవనం, కాలేజీ ఆడిటోరియం. రుచికరమైన మరియు ఆరోగ్యకరంగా ఆహార పదార్థాలు అందించేందుకు క్యాంటీన్ సదుపాయం. ఆర్ఓ సిస్టమ్ ద్వారా మంచినీటి సదుపాయం. విద్యార్థులకు వేర్వేరుగా పరిశుభ్రమైన టాయిలెట్ సదుపాయం. విశాలమైన పార్కింగ్ స్థలం. వివిధ కోర్సుల కరికులం రూపకల్పన. కళాశాలకు అటానమస్ హోదా ఉన్నందున విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వారికి సంబంధిత కోర్సులు పూర్తయిన సంవత్సరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా కోర్సుల కరికులం రూపకల్పన. సాంప్రదాయక BA, BCom, BSc, MA, MCom, MSc కోర్సులతో పాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆక్వాకల్చర్, న్యూట్రిషన్, మేనేజ్మెంట్ రంగాలకు సంబంధించి అనేక కోర్సులు అందుబాటు. అధ్యాపకులకు, విద్యార్థులకు ఉపయోగపడే రీతిన అన్ని సబ్జెక్టులలో జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు. విద్యార్థులకు కో కరిక్యులర్ మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ అంశాల ప్రాధాన్యతను తెలిపేందుకు వాటి ప్రత్యేక మార్కుల కేటాయింపు. విద్యార్థులకు కమ్యూనిటీ సర్వే ప్రాజెక్ట్, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఇంటర్న్షిప్ అందుబాటుగా ఉండేటట్టు కరికులం రూపకల్పన. కరికులంను అనుసరించి విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ ఏర్పాటు. జాతి నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలనే తలంపుతో మరియు వారిలో క్రమశిక్షణ పెంపొందించాలనే ఉద్దేశంతో NCC మరియు NSS విభాగాల ఏర్పాటు. విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలో ఉద్యోగాలు పొందేందుకు తగిన తర్ఫీదు. ప్రతి సంవత్సరం ప్రాంగణ ఎంపిక కార్యక్రమాల ఏర్పాటు. కళాశాల పూర్వ విద్యార్థుల ప్రగతి. రాజకీయ రంగంలో కేంద్ర మంత్రులుగాను, రాష్ట్ర మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, ఎమ్మెల్సీలుగాను, ఎంపీలుగాను, ఇతరత్ర ప్రజా ప్రతినిధులుగాను వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో IIT డైరెక్టర్లుగాను, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగాను, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్స్ గాను, కాలేజీ ఫీజుల నియంత్రణ కమిషన్ వైస్ చైర్మన్స్ గాను పనిచేశారు. న్యాయ విభాగంలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగాను, రిజిస్ట్రార్స్ గాను, ప్రఖ్యాతి చెందిన న్యాయవాదులుగా పనిచేశారు. సినిమా రంగంలో అగ్ర నటులుగాను, అగ్ర దర్శకులుగాను, మాటల, పాటల రచయితలుగాను పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థులలో అనేక మంది IAS, IRS, IPS, IFS హోదాలలో ప్రభుత్వ సెక్రటేరియట్లో కార్యదర్శులుగాను, జిల్లా కలెక్టర్స్ గాను పనిచేశారు. వైద్య రంగంలో పూర్వ విద్యార్థులు అనేక మంది అత్యున్నత వైద్య అర్హతలతో స్పెషలిస్టులుగాను, సూపర్ స్పెషలిస్టులుగాను, హాస్పిటల్స్ అధిపతులుగాను వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి మన విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగాను, ఆయా సంస్థల యజమానులుగాను వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో అనేక మంది చీఫ్ ఇంజనీర్స్ గా పనిచేశారు. కళాశాలలో పనిచేసిన అనేక మంది సామాజిక రంగంలో తమ సేవలను అందిస్తూ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్నారు. DNR విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను, విద్యా ప్రమాణాలను విద్యార్థులకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగాను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. DNR కాలేజీ ఆవరణలో క్యాంటీన్ ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో 26,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు తరగతి గదులతో విశాలమైన భవన నిర్మాణం చేయుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ 2,60,00,000. DNR కాలేజీ ఆవరణలో BSc నర్సింగ్ కోర్సు నిమిత్తం G+1 అంతస్తులతో భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. BSc నర్సింగ్ కు ఇంకను అదనంగా తరగతి గదులు, ల్యాబొరేటరీలు అవసరం ఉన్నందున ప్రస్తుత బిల్డింగ్ పై అదనంగా మరొక అంతస్తు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం చేపట్టుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ ₹1,00,00,000. DNR జూనియర్ కాలేజీలో నూతనంగా ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టినందున వీటి నిమిత్తం అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీలు అవసరం ఉంది. కావున జూనియర్ కాలేజీ ఆవరణలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనం నిర్మించుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ ₹1,20,00,000. ప్రస్తుతం ఉన్న DNR కాలేజ్ బాలుర హాస్టల్ బహు పురాతన నిర్మాణంగా ఉన్నందున దీనికి ఎన్ని పర్యాయాలు మరమ్మతులు చేపట్టినప్పటికీ అందులో నివసించే విద్యార్థులు ఇరుకు గదులలో ఉండడానికి ఇష్టపడటలేదు. అందువలన ఈ పురాతన హాస్టల్ స్థానంలో నూతనంగా 36 గదులలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నూతనంగా హాస్టల్ నిర్మాణం చేయుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ ₹1,50,00,000. ప్రస్తుతం ఉన్న బాలుర మరియు బాలికల హాస్టల్స్ లో ఆధునిక సదుపాయాలు, ఆధునిక కిచెన్లను ఏర్పాటు చేయుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ ₹20,00,000.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే వీలుగా ఫ్యాకల్టీ మెంబర్స్ కు ఓరియంటేషన్ తరగతులు, పునశ్చరణ తరగతులు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లను ఏర్పాటు చేయుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ 5 లక్షల రూపాయలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యేందుకు వీలుగా వారికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేయుట. ఎస్టిమేటెడ్ కాస్ట్ 10 లక్షల రూపాయలు. పైన తెలిపిన ప్రణాళికలు కార్యరూపం దాల్చడానికి, వాటిని సమర్థవంతంగానూ విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో ఉండేందుకు డిఎన్ఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల నుండి సహాయ సహకారాలను కోరుతున్నాము. పైన తెలిపిన ప్రణాళికల్లో పూర్వ విద్యార్థులు తమకు నచ్చిన ప్రణాళిక అమలుకు తగు రీతిన ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. భవన నిర్మాణాలకు భారీ విరాళాలందించిన వారి పేర్లు ఆయా భవనాలకు లేదా తరగతి గదులకు నామకరణం చేయబడును. పూర్వ విద్యార్థులు ఈ దిగువ విధంగా కూడా కాలేజీకి సహాయపడవచ్చు. పార్ట్ టైం, అడ్జంక్ట్, గెస్ట్ లెక్చరర్స్ గా కళాశాలకు సేవలందించుట. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు వీలుగా మెంటర్స్ గా వ్యవహరించుట. విద్యార్థులకు వారి వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా క్లాసులు నిర్వహించుట. ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉన్న పూర్వ విద్యార్థులు తమ తమ కంపెనీలలో లేదా వ్యాపార సంస్థలలో కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించుట. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గాను వారి పోటీ పరీక్షలకు, కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు తగిన కోచింగ్ క్లాసులను నిర్వహించుట. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై తగిన అవగాహన తరగతులు నిర్వహించుట. అన్ఎయిడెడ్ అధ్యాపకుల జీతాలను స్పాన్సర్ చేయుట. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు వారి తరపున కళాశాలకు ఫీజులు చెల్లించుట.